నమస్తే. జూలై 6, 2025 ఆదివారం నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే అక్కడికి చేరువవుతున్నాడు. అయితే గురు శుక్రులు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యయం మీద అనగా ఖర్చుల మీద నియంత్రణ పెట్టుకోకపోతే నష్టాలకు వెళ్ళే అవకాశము, అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోయే అవకాశము, కుటుంబంలో అశాంతి, మానసిక ఒత్తిడి, నిద్రలేనితనము, అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో వ్యాపారాల్లో కొన్ని నష్టాలు కూడా గోచరించే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శ్రీ మహావిష్ణువు యొక్క పూజను చేసుకోవడంతో పాటు తులసి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేసే ప్రయత్నం చేసుకోండి. ఉదయం పూట స్నానం చేసేటప్పుడు తులసి ఆకులు వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేసి తులసి దళాలతో స్వామివారిని పూజ చేసినట్టయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు గోచార రీత్యా కావచ్చు, లేదా అంటే మీ యొక్క గ్రహరీత్యా కావచ్చు, తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే.